సుమారు 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఇయర్లో. ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష? ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి. గురుకులాల్లో రండి, మీ బిడ్డలను మీరు చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది అధ్యక్ష. నేను ఇప్పుడు అదే చెప్పిన, పిల్లలు ఏమన్నా అనారోగ్య పాలైతే గవర్నమెంట్కి పోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి. ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను. అది కూడా వద్దా? అధ్యక్ష, మీరు రాసుకోవాలి. మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము. ఆ రోజు కమాండ్ కంట్రోల్ పెట్టడం వలన పనేశ్వ ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు 24/7 రికార్డ్ అవుతుండే అధ్యక్ష. లేదు కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లల అనారోగ్య పరిస్థితి ఎట్లుందో మీకు ఎట్లా తెలుసు అధ్యక్ష? కాబట్టి ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డ్ చేయాలి, అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేశాను అధ్యక్ష. అధ్యక్ష, కొమరం భీం జిల్లా అధ్యక్ష, కొమరం జిల్లా వాంకిడిలో 60 మందికి అస్వస్థ అయింది అధ్యక్ష. సకాలంలో వైద్యం అందలేదు. ఆసిఫాబాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు గిరిజన బిడ్డను. శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చేది అధ్యక్ష అంటే లేచి తిని చనిపోయిందట, చేగోడు తిని చనిపోయిందట. చెప్పుడు కాదు, హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. ఎట్లా చనిపోయిందంటే లేచి అధ్యక్ష. లేచి రోజు ఎవరు తిట్టలేదు అధ్యక్ష. పోనీ లేచి మీద దర్యాప్తు చేసిండ్రా? 60 మంది 50 మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసింది అధ్యక్ష. ఒక హీరో వచ్చినంత తొక్కిలాడే యాక్షన్స్కురు, మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష? శైలజ అనే మన బిడ్డ చనిపోయింది, బాధాకరం. ఆ కుటుంబానికి ఏమైనా ఎక్స్గ్రేషన్ ప్రకటించిండ్రా? ఇవ్వకపోతే వెంటనే చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి, దర్యాప్తు చేయాలి. ఎవరైతే నెగ్లెన్స్ ఉన్నారో, ఆ బిడ్డల చావు కారకున్నారో డెఫినెట్గా మీరు కేసు క్రిమినల్ ఫైల్ బుక్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. రిపీట్ కావద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. కొట్టదండు అధ్యక్ష. కొన్ని రోజుల క్రితం తమరి జిల్లా అధ్యక్ష, తమరి జిల్లా సీఎం గారి జిల్లా తాండూరులో గిరిజన గురుకులంలో 15 మందికి అస్వస్థ అయింది. ఫుడ్ పాయిజన్ అయింది. అందులో ఇప్పటికీ నీలావతి అనే అమ్మాయి ఇప్పటికీ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకోసం ఫుడ్ పాయిజన్ అయింది ఇంతవరకు దర్యాప్తు లేదు. ఎందుకోసం జరుగుతుందో దర్యాప్తు లేదు. ఎంతమంది చావుల కారకం దర్యాప్తు లేదు. మరి ఇట్లా పోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉంటారు అధ్యక్ష? కాబట్టి సమగ్రమైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ అందరూ గొడవ వేయంగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిమ్స్కు షిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎంత దుర్మార్గం ఉంటుంది అధ్యక్ష. సమాజంలో బతుకున్నాం అధ్యక్ష. ఖమ్మంలో ఒక బీసీ బిడ్డ ఎలుక కరిచి అపస్మారికలో వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరికైనా ఒక్కసారి ఎలుక కరుతుంది అధ్యక్ష. ఆమెకి ఇప్పటికు 15 సార్లు ఎలుక కరుతుంది అధ్యక్ష. 15 సార్లు, ఒకటే అమ్మాయికి 15 సార్లు. మేము కాదు, మీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. మేము కాదండి, మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చింది, నేను కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకో కారణం అంటే చెప్తున్నారు వాళ్ళు అధ్యక్ష. దావాయిగూడెంలో బీసీ వెల్ఫేర్లో లక్ష్మీ భవానీ కీర్తి అమ్మాయి 15 రోజుల నుంచి 15 సార్లు గుణంగా మొత్తము ఆమె మీద ఇగో అధ్యక్ష ఇగో మీకు పంపిస్తున్నా. నేను చెప్పలే, ఇగో మెడికల్ రిపోర్ట్ మీరు ఇచ్చింది, మీ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఇగో ఎలకలు కొరికింది అధ్యక్ష, ఎలకలు కొరికింది ఒక అమ్మాయిని.
ఎలుకలు కొరికిన అధ్యక్ష, ఇది కూడా తమరికి పంపిస్తా అధ్యక్ష. టోటల్ గా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులంలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 54 మంది విద్యార్థుల సంఖ్య. ఇవాళ జిల్లా వైజ్ గా మీకు పంపిస్తా అధ్యక్ష. జిల్లా వైజ్ గా గురుకులం వైజ్ పేర్లు కూడా ఇవరు తమ ద్వారా పంపిస్తా అధ్యక్ష. ఆ కుటుంబాలను ఆదుకోండి, ఎక్స్రే ప్రకటించండి. వాళ్ళకు ఇమ్మీడియట్ మినిమం గా 10-15 లక్షల రూపాయలు ఎక్స్రే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసిన అధ్యక్ష. ఈ సెటర్లకు నేను కూడా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులాలు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఎలక కాట్లు, పాము కాట్లు, కుక్క కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజనింగ్, ఈ కేసులు నిత్యం అయితే గిట్ట దీని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. బిడ్డల ప్రాణాలు కాపాడొచ్చిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. వెంటనే ఒక్క అభిమాని, ఒక హీరో వస్తుంటే ఒక అమ్మాయిని అంత క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతమంది చావుకు కారణం మీద ఎంతమంది కేసులు పెడతారో మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మా యొక్క ఎక్కడ డివేట్ కాలే అధ్యక్ష. అధ్యక్ష మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాజీ మంత్రులు సబితా ఇందరెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గారు ప్రవీణ్ కుమార్ గారు, మా యొక్క సత్యవతి రాథోడ్ గారు, వీళ్ళందరూ మా బిడ్డలను చూద్దామని చెప్పి ఏ హాస్టల్కి వెళ్ళడంగా ఒక అధికారి క్రిమినల్ కేసులు పెడతాను బెదిరించు అంటే మేము మా బిడ్డను చూస్తే అధికారం కూడా మాకు లేదు అధ్యక్ష. సో అందుకే నేను అధ్యక్ష, మీరు ఒకవేళ మాకు అవకాశం కలిగేకున్నా కూడా మేమందరం పోయి కూడా వాస్తవ పరిస్థితులు ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక నివేదిక తయారు చేసినాం. అది మా గౌరవ మాజీ మంత్రి మొదటి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మేము కేసీఆర్కి అందజేసినాం. దయచేసి మీకు కూడా అందజేస్తాం. ఆ నివేదికను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీరు అవకాశం తీసుకొని ఆ ప్రభుత్వాన్ని చెడియాలని చెప్పి రిపీట్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చేతులెచ్చి దండం పెట్టి చెప్తున్నారు. జై తెలంగాణ. గౌరవ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై షార్ట్ డిస్కషన్ నాకు అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. గ్రేట్ థింగ్స్ ఆర్ నాట్ డన్ బై ఇంపల్స్ బట్ బై ఎ సిరీస్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బ్రాట్ టుగెదర్. విన్సెంట్ వ్యాన్ గాగ్ అనే యూరోపియన్ పెయింటర్ ఈ గొప్ప మాటలు చెప్పిండు అధ్యక్ష. దాన్ని నేను తెలుగులో చెప్తా అధ్యక్ష. మహత్తరమైన పనులు హఠాత్తుగా జరగవు, కానీ చిన్న చిన్న పనుల సమాహారంతో సాధించబడతాయి. అందుకే అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నారు. ఆ చిన్న చిన్న సమస్యలు ఏమిటి అని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలో గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పనులన్నిటినీ కూడా ఆలోచించి అర్థం చేసుకొని చేసిర్రు అధ్యక్ష. అడగొచ్చు ప్రతిపక్ష నాయకులు, ఏంటా చిన్న చిన్న పనులు? ఏమైనా సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ కట్టిర్రా, కమాండ్ కంట్రోల్ లాంటి బిల్డింగ్లు కట్టినరా, ఆకాశం అంతా ఎత్తున ఇంకేమైనా చేసిర్రా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిరట? అవి కాదు అధ్యక్ష. చాలా చిన్నవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష.